99 టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను రవిశంకర్ బిళ్ళ. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. తెలుగు తేజాలకు పద్మాభిషేకం, వెంకయ్య నాయుడు, చిరంజీవులకు పద్మ విభూషణ్. ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి రెండవ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ తమిళసై ఆమోదం. అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడారు. హామీలు పక్కన పెట్టి ప్రభుత్వం హడావుడి చేస్తోంది. రేవంత్ 45 రోజుల పాలన ఢిల్లీ నుంచే జరిగిందని కేటీఆర్ ఎద్దేవా చేసిన వార్తను చూడొచ్చు. కేసీఆర్ కాస్కో ఆట మొదలైంది, ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్లే, అసలు సినిమా ముందుంది అంటూ సీఎం రేవంత్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెరలు చేస్తే బీఆర్ఎస్ మిగలదు అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడుపుడెందుకు, దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేటీఆర్ సవాల్ చేశారు. వైఎస్ఆర్ కుటుంబం చేరడానికి కారణం జగనే అని ఆరోపించారు షర్మిల కామెంట్స్పై సజ్జల రియాక్ట్ అయ్యారు. బాబు మాటల్నే బట్టి షర్మిల చెబుతూ ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. షర్మిలను చూస్తే జాలేస్తోంది అంటూ మంత్రి బొత్స కూడా కామెంట్ చేశారు. ఇక విభజన హామీల సాధనే ధ్యేయం. విభజన హామీల సాధనే ధ్యేయం. జై భారత్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన జేడీ లక్ష్మీనారాయణ. మళ్లీ బీజేపీ వైపు నితీష్ చూపు, కూటమి మారే యోచనలో బీహార్ సీఎం. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం.